చోలే కర్రీ. చోలే పనీర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పన్నీర్ చోలేకి కావాల్సిన పదార్థాలు: చోలే, మొలకెత్తిన బొబ్బెర్లు, మొలకెత్తిన పెసర్లు, పన్నీర్, సోంపు, నల్ల జీలకర్ర, చోలే మసాలా, కొత్తిమీర, తురిమిన అల్లం, పసుపు, కారం, ఉప్పు, నల్ల ఉప్పు. చోలే పనీర్ కర్రీ మొదలెడదామా? ఓకే. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? కుక్కర్ తీసుకుంటాం. కుక్కర్ కావాలా? ఫస్ట్ తీసుకోండి. కుక్కర్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. ఓకే, దేనికి సరిపడా వాటర్ అండి ఇప్పుడు? అంటే కొంచెం అవి ఉడకాలి, 1 విజిల్ పెట్టాలి. ఏవి? చోలే ఉడకబెట్టాలా? చోలే ఉడకబెట్టుకోవాలి. ఓన్లీ చోలేనా? మిగతా గ్రెయిన్స్ కూడా కూడా అన్ని అన్ని మొలకెత్తినవి. మొలకెత్తినవి. ఓకే, అంటే రాత్రంతా నానబెట్టి తడిగుడ్డలో కట్టి పెట్టారండి? కట్టి పెట్టేసి. ఈ బొబ్బర్లు అండి, బొబ్బర్లు ఇవి ఎక్కి కొంచెమే కొంచెం వేస్తాం. అంటే అవి 1 కప్ వేస్తే ఇవి అరకప్పు వేయాలి. అరకప్పు అంతేనా? అంతే. ఈ పెసర్లు అండి, ఇవి కూడా మొలకెత్తిన పెసర్లు. ఇవి కూడా అరకప్పు కూడా అంతే. మూత పెట్టేస్తాం. ఎన్ని విజిల్స్ రావాలండి? 1 విజిల్ చాలు. ఓకే, ఆల్రెడీ ఇవి నాని ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడుకుతాయి. సత్యం. సో 1 విజిల్ వచ్చేసిందండి. చాలా సోనీ కొంచెం టెన్షన్గా ఉంది కదా, కిచెన్ క్వీన్ ఎలాగో మీరు కొట్టేస్తారేమో అని డౌట్ కదా నీకు? కూతురే కదండి, నాకు వచ్చిన తనకు వచ్చిన ఒకటే కదా. ఆయిల్ వేద్దాం బాను. ఓకే బాను, ఇది నల్ల జీలకర్ర. నల్ల జీలకర్ర టేస్ట్ బాగుంటుంది. అందరూ ఆవాలు జీలకర్ర వేస్తారు కదా. అవును, ఇది నల్ల జీలకర్ర. ఈ ఆరోగ్యానికి కూడా మంచిదండి. మంచిదండి. ఈ నూనె వేడెక్కింది, వేద్దాం. సో దీంట్లో నల్ల జీలకర్ర వేయాలండి, మామూలు జీలకర్ర వేయకూడదా? వేయచ్చు, కాకపోతే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇదైతే ఇంకా బాగుంటుంది. ఓకే, నల్ల జీలకర్ర వేశారు. నెక్స్ట్ సోంపు వేద్దామండి. సోంపు వేయాలండి. ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1 కప్పు టమాటా సరిపోతుందండి. అంటే 2 చిన్న టమాటాలు లేదా 1 పెద్ద టమాటా. ఒకటి సరిపోతుంది. సోనీ, జనరల్గా ఎవరు కిచెన్ క్వీన్ మీ ఇద్దరిలో? ఎవరు బాగా వండుతారు? తిన్నా ఈ టమాటా మగ్గిపోవాలండి. మగ్గిపోతాయండి, ఆల్రెడీ చిన్న ముక్కలు చేసాను. అవునవును. నెక్స్ట్ ఇది వేద్దాము. ఇది గీరిన అల్లం అండి, తురుముకున్న అల్లం, సన్నగా తురుక్కున్న అల్లం. ఓన్లీ అల్లం, వెల్లిపాయ లేదు. వెల్లిపాయ వేద్దా? ఇది వేరే ఫ్లేవర్. సో టీ స్పూన్ వేశారు, 1 టీ స్పూన్ నిండా వేశారు కదా, అంటే సాలిడ్గా. పసుపు వేద్దాం. ఇది 1/2 టీ స్పూన్ తగినంత, మంచి కలర్ఫుల్గా ఉండాలంటే. ఇది ఉప్పు. ఓకే, తగినంత ఉప్పు. ఇది కారం బాను. కారం 1 టీ స్పూన్. ఇంకోటి బాను, ఇది నల్ల ఉప్పు. అమ్మో, దీంతో కూడా టేస్ట్ వస్తుంది, అందుకే నేను సాల్ట్ కొద్దిగా వేసాను. కొద్దిగా వేశారు. ఎంత వేయాలి దీంట్లో? కొద్దిగా వేయాలి. ఇది ఆల్మోస్ట్ మ్యాష్ అయిపోయిందండి. చాలా డిఫరెంట్గా ఉందండి ఫ్లేవర్. ఇప్పుడు ఇవి తీసేద్దాం, ప్రెషర్ పోయింది. ఇవి వేసిద్దాం. ఆ గ్రైన్స్ అన్ని, ఉడికిన గ్రైన్స్ అన్ని వేసుకోవాలి ఇందులో. ఇది ఉడికిందండి? ఉడికిపోయింది బాను. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి? పన్నీర్ వేద్దాం. పన్నీర్ వేద్దామా? ఓకే, ఫ్రెష్ పన్నీర్ 1 కప్పు. చోలే మసాలా వేస్తున్నాం. ఒక్క 1 మినిట్ మూత పెట్టు. ఒక్క 1 మినిటా? 1 మినిట్ చాలు. సో 1 మినిట్ ఇది మూత పెట్టి తీసేస్తే ఫినిష్. దీంట్లో కొత్తిమీర లాంటివి ఏమి వేయరా? లాస్ట్లో వేస్తారు. సో 1 నిమిషం అయిపోయింది కదా? అయిపోయింది బాను. చూద్దాం. ఉడికిపోయింది బాను. మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? ఓకే, సో దిస్ ఇస్ రెడీ. డెకరేట్ చేసుకుందాం. అమ్మా, సో దిస్ ఈజ్ చోలే పనీర్. సో చోలే పనీర్ కర్రీ చాలా కలర్ఫుల్గా, చాలా హెల్దీగా కనిపిస్తుంది నాకు. చాలా బాగుంది. చపాతీతో అయితే సూపర్గా ఉంటుందండి.
సో ట్రై చేయండి. చపాతి, పూరి, నాన్స్. ఎస్, చోలే పనీర్ కర్రీ తయారు చేసే విధానం మరొకసారి మీకోసం వెంటనే నేర్చుకోండి. పనీర్ చోలే కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెద్ద శనగలు, మొలకెత్తిన పెసలు, బబ్బెర్లు, పన్నీర్, నల్ల జీలకర్ర, నల్ల ఉప్పు, ఉప్పు, కారం, పసుపు, అల్లం తురుము, చోలే మసాలా, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, సోంపు. పన్నీర్ చోలే కర్రీ తయారు చేసే విధానం: కుక్కర్లో కాస్త నీళ్లు పోసి మొలకెత్తిన శనగలు, బొబ్బర్లు, పెసలు ఇవన్నిటిని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక ప్యాన్లో నూనె వేడి చేసి నల్ల జీలకర్ర, సోంపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయించి తర్వాత టమాటా ముక్కలు, సన్నగా తురిమిన అల్లం, పసుపు, ఉప్పు, కారం, నల్ల ఉప్పు తగినంత వేసి ఉడికించిన విత్తనాలను కూడా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత పన్నీర్ ముక్కలు కలిపి చోలే మసాలా వేసి 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించాలి. ఇలా ఉడికిన కూరను ఒక బౌల్లోకి తీసుకుని బీట్రూట్, క్యారెట్తో గార్నిష్ చేసుకుంటే చోలే పనీర్ కర్రీ తినడానికి రెడీ. గులాబ్ జామున్ అంటే మనం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఒక ప్యాకెట్ కొనుక్కోవడమే కదా. సో ఇన్స్టెంట్గా ఇంట్లో పాలపొడి ఉంటే చాలన్నమాట. ఒక ఆలు, పాలపొడి, కార్న్ఫ్లవర్. సో ఇలా గులాబ్ జామున్స్ చేసుకోవాలి. హ్యావ్ ఎ లుక్.